తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ హెచ్చర్ల మండల పరిధిలో 11/7 ఒక మర్డర్ జరిగింది. అక్కడ కోయిరాళ్ళు సెంటర్ దగ్గర ఫరీద్పేట దగ్గర ఒక మర్డర్ జరిగితే దాని మీద వెంటనే ఎస్పీ గారు డైరెక్షన్లో, డిఎస్పీ గారు ఆధ్వర్యంలో సిఐ అవతారం దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఇందులో బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, అంతకుముందు ఇందులో సత్తార్ గోపి సన్ ఆఫ్ ధర్మారావు 41 years ఈయన్ని చంపడం జరిగింది. దీంట్లో బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఈ గరుగుబెల్లి ఉమామేశ్వరరావు అండ్ అతని భార్య భవానీకి వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ ఉంది. ఈ ఎవరైతే ఉమామేశ్వరరావు ఉన్నాడో అతను అక్కడ ఎంపీపీ అయిన మొదలవలసి చిరంజీవి దగ్గర ఆయన అనుచరుడిగా ఉంటున్నాడు, అంటే పనిచేస్తుంటాడు అక్కడ. అదే వీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ మీద వాళ్ళిద్దరు కూడాను ఇతని దగ్గరికి వెళ్తే అతను ఏదో తగ్గు చెప్తే అది ఆ అమ్మాయికి నచ్చలేదు. అది నచ్చకపోతే అమ్మాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ జరిగింది. ఆ కంప్లైంట్ ఇచ్చిన దాని మీద మన హెచ్చర్ల పోలీస్ స్టేషన్లో 498 అండ్ 509 IPC కింద, అదే పాత సెక్షన్లు అవి, BNS యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే, ఈ అమ్మాయితో ఒక సామాన్లు ఇంట్లో ఉన్నాయని చెప్పేసి ఈ అమ్మాయి ఎప్పుడైతే ఈ మొదలవలసి చిరంజీవి దగ్గర ఆవిడకి న్యాయం జరగలేదు అనుకుందో, ఆవిడ అమ్మినాటి దగ్గరికి వెళ్ళడం జరిగింది, నాకు న్యాయం జరగలేదని. అప్పుడు అతను ఏంటంటే, ఆ తర్వాత సబ్సిక్వెంట్గా ఏం జరిగిందంటే, ఆవిడ తలగా సామాన్లు ఇంట్లో ఉన్నాయని చెప్పేసి కొంతమంది అనుచరులతో కలిసి ఆ అమ్మాయి ఆ సామాన్లు తీసుకొని వచ్చేస్తుంది అన్నమాట. ఆవిడ ఇంట్లో సామాన్లు తీసుకొని ఇందులో మధ్యలో అప్పుడు ఏమైందంటే, ఈ ఎవరైతే అప్పుడు అనుచరులు ఉన్నారో కొంతమందికి ఈవిడేదో ఒక 2000 అంతా డబ్బులు ఇస్తే వాళ్ళు ఏదో మంత్ అవుతున్నారు. ఈ సోమేష్ అనే ఒక వ్యక్తి ఈ అమ్మాయికి ఫోన్ చేసి, ఈ గోపి అన్న అతను మీ మీద గొడవకు వస్తున్నాడని చెప్పేసి ఫోన్ చేస్తాడు. ఈ అమ్మాయికి ఫోన్ చేస్తే వీడేదో మనకందరికి కూడా మళ్ళీ కొట్టడానికి వస్తున్నాడని చెప్పేసి వీళ్ళందరూ కూడాను వెళ్ళి అక్కడ ఆ గోపితోని గొడవపడి అతని కొట్టడం జరిగింది. అక్కడ ఆయన స్పాట్లో చనిపోవడం జరిగింది. ఇందులో ఈ దర్యాప్తులోని భాగంగా అయితే ఈ మర్డర్ వరకు ఎందుకు వెళ్ళిందంటే, అంతకుముందు ఈ గోపి అన్న అతను ఎవరైతే ఇప్పుడు వీళ్ళు ముద్దాయిలు మనం అరెస్ట్ చేసాం, ఈరోజు అరెస్ట్ చేసాం, నిన్న అరెస్ట్ చేసాం వీళ్ళందరినీ కూడాను. ఇక IIIT కాలేజ్ దగ్గర ఎస్ఎంపురం దగ్గర నిన్న అరెస్ట్ చేసాం మనం. అందులో కొత్తకోట సూర్యనారాయణ, పైడిపెద్ది సత్యనారాయణ, కొత్తకోట ఈశ్వరరావు, కొత్తకోట రంగనాథం, సేపాన శివకృష్ణ, సేపాన అనిల్ కుమార్, పైడి రంగరామానుజులు, గరుగుబెల్లి భవానీ, వీళ్ళ 8 మందిని కూడా ప్రజెంట్ మనం అరెస్ట్ చేయడం జరిగింది. మరికొందరి పాత్ర మీద కూడాను మనం దర్యాప్తు చేస్తున్నాం. వారిని కూడా త్వరలోనే వాళ్ళ పాత్ర చూసి మనం వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. ఇది ముఖ్యంగా ఏంటంటే, వాళ్ళు కంప్లైంట్లోనే మనకి ఫ్యామిలీ డిస్ప్యూట్ కారణంగా ఈ గొడవ జరిగిందని ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో బ్యాక్గ్రౌండ్ మీరు పొలిటికల్గా వాళ్ళు ఉన్న విలేజ్లో ఉన్న పొలిటికల్గా 2 గ్రూపులు వాళ్ళకి ఒకరికి, అంటే ఇప్పుడు ఈ కంప్లైంట్ పార్టీకి ఈ అమ్మినాయుడు గ్రూపు ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తే, వాడు హస్బెండ్ వైపు నుంచి మొదలవలసి చిరంజీవి సపోర్ట్ చేయడం జరిగింది. బట్ ఈ గొడవ ఏంటంటే అవుట్కమ్ ఆఫ్ ఆ ఫ్యామిలీ డిస్ప్యూట్ నుంచి బయటపడి ఆ పాత గొడవల వలన జరిగింది. దీనిలో ఈ భాగంగా ఈరోజు అందరినీ అరెస్ట్ చేసాం. వీళ్ళందరినీ రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఇంకా మిగతా వాళ్ళ పాత్ర మీద కూడా మన వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో మనం CCTV ఫుటేజ్లు, టెక్నికల్ ఎవిడెన్స్ కానీ, ఇంకా అదర్ ఎవిడెన్స్లు కానీ, డైరెక్ట్ ఎవిడెన్స్లు పాత అన్నీ కూడా మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది. మనం ఇంకా ఫర్దర్గా మీకు ఇన్ఫామ్ చేస్తాం. ఈ అమ్మాయితో పాటు వీళ్ళందరినీ వెళ్ళమని చెప్పడము, వాళ్ళందరూ కూడా అక్కడికి రావడం, సామాన్లు అన్లోడ్ చేయడానికే వచ్చారు. ఫెయిర్గా వచ్చిన తర్వాత వీళ్ళు అన్లోడ్ చేసిన తర్వాత పెద్ద సామాన్లు సర్దలేదు. దానికోసం వాళ్ళు మధ్యాహ్నం భోజనానికి వెళ్ళి అక్కడ భోజనాలు చేసి అక్కడ మద్యం ఉన్నారు. ఆ టైంలో ఆ అమ్మాయి వాళ్ళకి ఫోన్ చేసి, ఫలానా సత్తారు గోపి మనకి ఇటువైపు వస్తున్నాడు, నా మీద గొడవకు వస్తున్నాడు అని వాళ్ళకి చెప్పింది. చెప్పే సమయంలో వాళ్ళందరూ కూడా ఎక్కడైతే వాళ్ళందరూ అక్కడ ఒక
హైవే దగ్గర బార్లో మందు తాగుతున్నారు, వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. వీళ్ళతో పాటు వీళ్ళకి ఈ అమ్మాయికి సపోర్ట్ చేసిన వ్యక్తులు కూడా వీళ్ళందరూ అక్కడ చేరడం జరిగింది. వీళ్ళందరూ కూడా అక్కడ గుమ్మిగూడి ఉన్నారు. సత్తారు గోపి కోసం వెయిట్ చేస్తున్నారు. గొడవకు వస్తే అడుగుదాము అని, మాట్లాడదాము అని, లేకపోతే ఏమో అన్నది మనకు అప్పుడు తెలియదు. తర్వాత మనకేంటంటే అతను సత్తారు గోపి ఆ కోర్టు ఇద్దరు రావడం, వీళ్ళు వెళ్ళి అడగడం, అక్కడ ఆల్టర్కేషన్ అవ్వడం, వాళ్ళు అక్కడ అందుబాటులో ఉన్న కర్రలు తీసి అతన్ని రోడ్డు మీద కొట్టడం, అక్కడ అందరూ చూస్తున్నారని అతన్ని వెనక్కి తీసుకువెళ్ళి మళ్ళీ అక్కడ అందుబాటులో ఉన్న కర్రలతోటి అతను కొట్టడం, ఒక ఇటుక ఇంకా చనిపోయలేదు అనుమానం ఉండి అక్కడ ఉన్నటువంటి ఒక ఇటుక తీసి తల మీద కొట్టడం అనేది వాస్తవం. దాని ప్రకారం అతను చనిపోయాడు. దాని ప్రకారమే ఐఓ గారు పక్కా ఇన్వెస్టిగేషన్ చేసి ప్రతిదీ కూడా లైన్ టు లైన్ పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి తప్పు చేసి ప్రతి వాళ్ళు ఫిక్స్ చేశారు. ఇంకా మిగతా ఎవరైతే దీనికి లింకప్ ఉన్నారో వాళ్ళందరి మీద దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారని తెలిసిన ప్రతి వాళ్ళని కూడా చట్టం ముందు నిలబెట్టడం జరుగుతుంది.